మీరు చూస్తుంది V9 వార్తలు. విద్యార్థులు, యువతపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి మోరంపూడి సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్, ఏఐఎస్ఎఫ్ ఇతర ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని, 18 నెలల కాలంలో ప్రభుత్వం నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 3,000 కోట్ల నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో విద్యార్థులు, యువత తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తారని, రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి దారుణంగా మారిందని ఎద్దేవా చేశారు. ఇదే విధంగా కొనసాగితే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ప్రభుత్వం మంజూరు చేయట్లేదని, జాబ్ రిక్రూట్మెంట్ జరగట్లేదని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. గడిచినటువంటి 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, అక్రమ కేసులు తప్పితే ఎక్కడా కూడా ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమం మాత్రం చేయలేదు ఈ ప్రభుత్వం అనేటువంటి వాస్తవం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూర ఆలోచన చేసి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఎయిర్పోర్ట్లు కానీ, సీపోర్ట్లు కానీ అభివృద్ధి చేసేటటువంటి దిశగా అడుగులు వేయడం, లేక మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఆవేళ ఒక ప్రాజెక్టులు కూడా టేకప్ చేస్తే ప్రభుత్వం ఇవాళ వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేయడం ఒక పక్కన, మరో పక్కన ఏదైతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, తెలుగుదేశం పార్టీకి తెల్లారు లేస్తే బాకా ఊదేటటువంటి ఈనాడు దినపత్రికలోనే చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి ప్రచురించడం జరిగింది. మరి 1 కోటి మంది ఇంటూ నెలకి 3,000 రూపాయలు చొప్పున 3,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి 20 నెలల కాలంలో 60,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఈ ప్రభుత్వం బాకీ పడింది అనేటువంటిది కూడా వాస్తవం. మరి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన మీద పెట్టినటువంటి కేసులకి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లి మరి రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిలోనే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏదైతే ప్రత్యేక హోదా అనేటువంటి ప్రధానంగా ఉందో మరి దానిని కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. పక్కన కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద మాత్రమే ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు వారిని కూడా నిలదీసి ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు తీసుకొచ్చేటటువంటి దాని మీద దృష్టి సారించట్లేదు ఈ ప్రభుత్వం. దానిని ఎవరైనా ప్రశ్నిస్తే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఈ రకంగా ఏదైతే యువతకు మీరు హామీలను ఇచ్చారో వాటిని అమలు చేయండి అని చెప్పి అడిగినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కోర్టుల చుట్టూ లేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడమే కాకుండా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి ఈవేళ యువతని ఇబ్బంది పెడతా ఉన్నటువంటి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని కూడా జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా మరి ఏఐఎస్ఎఫ్ కావచ్చు, పీడిఎస్యూ కావచ్చు, ఇట్లా వివిధ విద్యార్థి యువజన సంఘాలతో సంయుక్తంగా ఈవేళ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం కనుక ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడం అనేటువంటిది మంచిది. లేనటువంటి పక్షంలో ఈ రాష్ట్రంలో యువత యొక్క ఆవేశానికి, వారి యొక్క ఆవేదనకి మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు మాత్రం వస్తాయనేటువంటిది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు పెట్టేటటువంటి అక్రమ కేసులు కూడా ఇక
ఇకపై ఆపాలి, ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.